హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు వీడియోలో చూసేది రోడ్ టు హెవెన్ అని పిలుస్తారు, రన్ ఆఫ్ కచ్ అండ్ ఉప్పు ఎడారి అని కూడా పిలుస్తారు. ఇది మన భారతదేశంలో గుజరాత్ రాష్ట్రంలో ఉంది, పాకిస్తాన్ సరిహద్దులో. మీరు మ్యాప్లో చూడొచ్చు, ఇక్కడ రౌండప్ చేశా. మీకు థిక్ బ్లూ కలర్లో కనబడుతుంది కదా, ఆ దగ్గరలో నేను లొకేషన్లో ఉన్నప్పుడు పెట్టుకున్నా. ఇదేమో అసలు స్పాట్లో ఉన్నా అన్నట్టు. ఆ ధోలవీర అనే ప్రాంతం నుంచి జునా అనే ప్రాంతంకి 35 కిలోమీటర్ల ప్రయాణం ఉంటుంది రోడ్డు మార్గం. సెంటర్లో ఉన్నా నేను. అక్కడి నుంచి నేను లొకేషన్ తీసుకున్నది చూడండి, మీకు మ్యాప్లో కనబడుతుంది. ఇది చెప్పాలంటే ఒక అద్భుతం. ఇది చెప్పడానికి లేదు, అది చూస్తే తప్ప ఆ అనుభూతి, ఆ వాతావరణం అసలు అది వేరు, ఆ లెక్కే వేరు ఉంటుంది. మీకు మగధీర సినిమాలో కొన్ని షూటింగ్స్, కొంత మేరకు సినిమా అక్కడ షూటింగ్ జరిగింది. అక్కడ ఎడమవైపు కుడివైపు మనకి ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా ఎండాకాలం వచ్చే సమయానికి మొత్తం కూడా ఉప్పుగా మారిపోతుంది, డ్రై అయిపోతుంది వాటర్ అంతా కూడా. లెఫ్ట్ రైట్ మొత్తం కూడా నీరుతో ఉంటుంది కొంతకాలం. మనకి ఎండాకాలం వచ్చే సీజన్ వరకు వచ్చేసరికి మొత్తం కూడా డ్రై అయ్యి మొత్తం ఉప్పుతో ఉంటుంది అన్నమాట. అసలు చివరి వరకు ఎటు చూసినా ఇటు చూసినా అసలు ఏం లేదు, ఇక ఎండింగ్ అనేది మనకు ఉండదు. అట్లా ఆకాశం, ఈ యొక్క తెల్లనటువంటి ఉప్పు, నీరు కూడా ఉప్పుగా మారిపోయి ఆకాశం, ఈ భూభాగం అంతా కూడా కలిసిపోయినట్టుగా ఉంటుంది. ఈ ప్లేస్కి ఇది నేను రెండోసారి రావడం. ఒక 10 years బ్యాక్ వచ్చా. అప్పుడు ఈ రోడ్డు ఇంత డెవలప్ అయ్యలేదు, ఇదే సింగిల్ రోడ్డు. కాకపోతే ఇప్పుడు కొంచెం వెడల్పుగా ఎదురు వెహికల్స్ వచ్చినప్పుడు వెళ్ళడానికి అనుకూలంగా రోడ్డు డెవలప్ చేస్తాను. చూడండి అసలు ఎడమ పక్కకి కన్ను చూపు మేరకు అసలు రాత్రి సమయాల్లో వస్తే ఆకాశం నుంచి వెలుతురులో, చంద్రుడి యొక్క వెలుతురులో మొత్తం కూడా ఈ ప్రాంతం అంతా కూడా మెరుస్తూ ఉంటుంది. మేము నైట్ వచ్చాం, నైట్ వీడియో తీయలేకపోయా. చూడండి ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి, అనుభూతి పొందండి వీడియో ద్వారా. మీకు అవకాశం ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ఏ ప్లేస్కైనా వెళ్ళినప్పుడు దీనికి కూడా తప్పనిసరిగా వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, గంట కొట్టండి, షేర్ చేయండి. ఈ వీడియో మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే చివరి వరకు చూడండి. బాయ్ ఫ్రెండ్స్. Now I'll embrace our wondrous sea.